మా తెలంగాణ టీవీ. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై పక్కా ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ చేయకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా అన్యాయము. ఈ ప్రభుత్వము, ఈ బీజేపీ ప్రభుత్వము కక్షపూరితంగా అరెస్ట్ చేసింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి అర్థమైపోయింది, తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ చేశారు కాబట్టి పేదవాళ్ల గురించి అనుకోండి, అన్ని వర్గాల గురించి పనిచేసి 10 సంవత్సరాలలో జేజేలను తీసుకున్నాడు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని డెవలప్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఇది బీజేపీ వాళ్ళు జీర్ణించుకోకుండా వారు అన్యాయంగా, అక్రమంగా దొంగ కేసులు పెట్టి కవిత గారిని అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోతారు, వాళ్ళకు సీట్లు ఎక్కువ రావాలి, వాళ్ళు ఏదో జినుక్కులు చేయాలి, వాళ్ళకేదో పబ్లిక్ తోటి జేజేలు కొట్టించుకుంటారనుకుంటారు. కానీ కాదు. మరి కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసిన విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో మేడ్చల్లో బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. లిక్కర్ కేసును అడ్డు పెట్టుకుని ఆడబిడ్డను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కవితను అరెస్టు చేశారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళు రావడం, హౌస్ సర్చ్ అని చెప్పేసి రావడం, మరి కోర్టు టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అరెస్ట్ అని తీసుకుపోవడం చాలా హీనమైన చర్య. ఎందుకంటే ఎంతోమంది దేశంలో మరి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, చాలామంది కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఒక ఆడబిడ్డను చూసి కేసీఆర్ గారిని అనగదొక్కాలనే ఏకైక ఉద్దేశం బీజేపీ పార్టీ పెట్టుకొని ఈరోజు మోడీ గారు తెలంగాణకు రావడం, ఈడీ రావడం, మరి తెలంగాణ ఆడపడుచైనటువంటి కవితమ్మ గారిని అరెస్టు చేయడం ఇది హీనమైన చర్య. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో
మరి కేంద్రంలో చక్రం దింపినటువంటి నాయకుడు ఈరోజు ఇక్కడ ఎంపీలు గెలిస్తే మళ్ళా కేంద్రంలో నాకు అడ్డంగా ఉంటాడని చెప్పేసి మోడీ కావాల్సుకొనే మరి కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 19వ తారీఖు కోర్టులో కూడా కేసు ఉంది, కేసు కూడా తిరుగుతూ ఉన్నది. అప్పుడు ఎప్పుడైనా కూడా కోర్టులో నిరూపణ అయిన తర్వాతనే మరి అరెస్టులు చేయాలి, జైల్లో పెట్టాలి. కానీ ఈరోజు సర్చులు అని చెప్పి ఆమెను అరెస్ట్ చేయడం హీనమైన చర్య. ఇది తగదు బీజేపీ ప్రభుత్వానికి. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. అల్వాల్ బ్రహ్మరాంబిక మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. అనంతరం మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, స్టార్ రాజు, అశోక్, కళావతి, మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రతిసారి అనుకున్నదే ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినది. ఏంటి అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో ఏ రోజు ఎక్కడో మూలనున్న మహిళ ఈ రోజు వరకు సమాజంలోకి వచ్చింది, అడుగుపెట్టింది, ఎన్నో నేర్చుకుంటుంది, తన కుటుంబం కోసం పోరాడుతుంది, సమాజంలో తనకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకుంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మగవారి సపోర్టే. అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఆడవాళ్ళంగా మేము ఎంత ఎదిగినా మేము ఒక్కటే చెప్పుకునేది ఏంటంటే మేము ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాము. మా కుటుంబానికి, మా పిల్లలకి, తోటి సమాజానికి మాకు కుదిరినంత ఏ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మన జీవితానికి అర్థం అనేది ఒకటి ఉంటుంది. వెల్నెస్ సెంటర్ ఓపెనింగ్కి వచ్చాను జ్యోతి యాదవ్ గారు సమక్షంలో. పాజిటివ్ వెల్నెస్ సెంటర్ అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ అమ్మాయిలకే కానీ, ఆడవాళ్ళకే కానీ, మగవాళ్ళకే కానీ ఇంటికి ఒక డాక్టర్ ఉండడం కష్టం కాబట్టి ఇంటికి ఒకరు వెల్నెస్ కోచ్ అనేది ఉంటే కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటారు. ఇప్పుడున్న ఈ పొల్యూషన్లో బ్రతుకుతున్నాం అందరం. గాలి, నీరు, వాతావరణం మొత్తం పొల్యూషన్ అయింది. ఆ సమయంలో మనం ఏదో ఒకటి మన శరీరానికి మంచిగా ఇవ్వాలి కాబట్టి మంచి పౌష్టిక విలువలున్న ఆహారాన్ని ఇవ్వాలి. అదే న్యూట్రిషన్ సెంటర్. దీని గురించి తెలుసుకోవడానికి మీరు అందరూ వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ అల్వాల్ సర్కిల్లో నేను వెల్నెస్ సెంటర్, పాజిటివ్ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేశాను. హెల్త్ పరంగా నేను చాలా ఇందులోకి వచ్చినాక హెల్తీగా అయ్యాను కాబట్టి నేను ఇంత మంచి హెల్తీగా అయినాను, నా కుటుంబాన్ని హెల్తీగా చేశాను కాబట్టి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా హెల్తీగా చేద్దామని ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అలాగే మా మహిళా మండల ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అందరికీ మరోసారి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా మండల్ ఆధ్వర్యంలో బ్రహ్మరాంబిక మహిళా మండలంలో మేము హ్యాపీ ఉమెన్స్ డే చేసుకుంటున్నాము. సో అందు గురించి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జ్యోతి యాదవ్కి చెప్పాలి, ఎందుకంటే మేము హౌస్ వైఫ్స్. తను మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అందరికీ ప్రతి ఒక్కటి కూడా మహిళలు ఎలా ఉండాలి ఏంటిది అనేది తను మాకు నేర్పించింది కాబట్టి సో మేము ఎంతో కూడా అభివృద్ధి అయినాము. ఇంకా కావాలి అని అనుకొని మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జ్యోతి యాదవ్ దగ్గరికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అల్వాల్ సుభాష్ నగర్ లో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు పనులను ప్రారంభించిన సవిత అనిల్ కిషోర్. ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్, ఈ శ్రీకర్, ఏఈ అరుణ్ ప్రభాకర్, మోసిన్, రఘుపతి రెడ్డి, లోకేష్, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు టిఆర్ఎస్ నాయకులు. దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట సర్వే నెంబర్ 170/3, 170/5లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ వారు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించిన అనంతరం కొంత స్థలాన్ని పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులు, కుటుంబ సభ్యులు సరదాగా గడపడానికి ఆ సంస్థ పార్క్ కేటాయించింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించే నిర్మాణ సంస్థ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశానికి అందడంతో మల్లంపేటలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ ప్రజా ప్రయోజన స్థలంపై కట్టేసింది.
ఇదే అదునుగా భావించి 1200 గజాల ప్రజా ప్రయోజన స్థలాన్ని మార్చి నెలలో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు టాక్. గురువారం పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో గొడవకు జరిగింది. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెల్లించారు. పర్మిషన్స్ లేదంటే ఎవరు తీసుకోరు, ఎవరు ఆయన అడగనండి. పూర్తి ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు జవాబు చెప్పండి. అయ్యి అడగండి. మేము ఎలా ఉంటున్నామంటే ఇక్కడ మేము మేము కొన్ని సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము, సంవత్సరంన్నరలో మాకు ఇస్తామని చెప్పారు. మీరు చూడండి, మా బ్రౌచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీకు ఇలాంటి ఫెసిలిటీసే ఇస్తాను, మీరు ఏం దిగులు పడక్కర్లేదు. అందులో నేను రిటైర్డ్ సర్వెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను కార్పొరేట్లో పనిచేసి వచ్చాను. ఏమండి, నేను సంపాదించిన డబ్బంతా దీని మీదే పెట్టుకున్నాను. ఆవిడ 2 స్థలాలు కలిపి 150, 300 గజాల్లో నేను ఇల్లు కట్టుకున్నాను. నేను అదృష్టం కొద్దీ స్టేజ్ బై స్టేజ్ డబ్బులు ఇచ్చి మిగతా లోపల పనులన్నీ నేనే చేయించుకున్నాను. ఎలక్ట్రిసిటీ మీటర్ ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టింది. అయినప్పటికీ ఆవిడకి నేను చెప్పాను, నేను 3 లక్షల రూపాయలు ఆపుతానమ్మా, నేను ఇవ్వను, గేటు ఫెసిలిటీస్ ఇచ్చిన ఇస్తాను. కాదు, మీరు అన్ని ఒక్క న్యాయ పైసా కూడా ఆపడానికి వీల్లేదు, మీరు ఇవ్వాలి అంది. నేను ఇస్తాను అని చెప్పాను, ఇచ్చేసాను. మీటర్ ఒక్కటి పెట్టింది. ఆ తర్వాత గేట్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఏదో వాటర్ అయితే వస్తుంది. ఇప్పుడు మాకు డ్రైనేజ్ బోర్లోంచి వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు వచ్చా, అయ్యా మీకు నో పేమెంట్ డ్యూ సర్టిఫికేట్ ఉందా, మీ అప్రూవ్ డ్రాయింగ్ ఉందా, ఇది హెచ్ఎండిఏలోకి వస్తుందా, గ్రామ పంచాయతీలోకి వస్తుందా, మాకు తెలియదు కూడా తెలియదు. నా దగ్గర బ్యానర్ చూడండి, మొత్తం ఎలా పెట్టి పబ్లిసిటీ చేశారు, పబ్లిసిటీ ఎలా చేశారో చూడండి. కాదు అయ్యా, అలాగే మిగిలినవన్నీ ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు ఇచ్చారంటే ఏంటంటే ఇవన్నీ చూస్తేనే ఇస్తారు కదా అన్న మీద వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. వీళ్ళ మీద కంటే కూడా లోన్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, మనకి అందరికీ కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఓ లోన్ శాంక్షన్ అయ్యింది, అప్పు కట్టుకోవాలి, మనం అప్పు కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి. కానీ మనకి లోన్ శాంక్షన్ అయిందంటే, అమ్మాయి నేను ఒక ఇంటి వాడిని అవుతున్నాను, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆ ఆనందంలో నేను ఉంటాను తప్పితే ఇలా మనకి ఎమ్యూనిటీస్ ఏమీ ఇవ్వకుండా ఇలాంటి బిల్డర్స్ చీట్ చేస్తారని ఎవరు అనుకోరు కదా. ఎవరు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మా కళ్ళ ముందు కట్టేశారు వాళ్ళు ఎదుర్కొండా. ఇది ఇట్స్ నథింగ్ బట్ మోడర్న్ స్లమ్ ఏరియా. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పరిధిలోని మాదారం గ్రామంలో ఎస్ఎన్జి భూముల్లో అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు తహసీల్దార్ భిక్షపతి, పంచాయతీ అధికారులు, పోలీసుల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల సందర్భంగా గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గ్రామస్తులు అధికారులకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. 7 సర్వే నెంబర్లు 283, 271, 273, 284, 620, 627, 729 భూముల్లో అక్రమ నిర్మాణాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు నిర్మించిన వాటి పై అధికారులు ఆదేశాల మేరకు కూల్చివేస్తామని ఎంఆర్ఓ భిక్షపతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రం భువనగిరిలో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్ పెట్రోల్ తో కూడిన వరుణ్ మోటార్స్ ఏర్పాటు చేసిన గూడ్స్ వాహనాలను భువనగిరి గంజి ఏరియాలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాలలో తెలియజేయడం కోసం పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వరుణ్ మోటార్స్ వారు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భువనగిరిలో వ్యాపారం చేసుకునే వారికి ఇక్కడనే వస్తువులు తీసుకునొచ్చు, భువనగిరి వ్యాపారాలను అభివృద్ధి చేసేలా తోడ్పడతారు. హైదరాబాద్ కు వెళ్లి కొనుక్కునే బదులు ఇక్కడికి వారికి సాయం చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి భువనగిరిలో చేసే వ్యాపారులకు వారికి ప్రోత్సాహం కలిగించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కోళ్ల గంగాధర్, ఆవేశ్ చిస్తి, రంగా, కృష్ణ, వరుణ్ మోటార్స్ మేనేజర్లు నరేందర్, ఆంజనేయులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో వరుణ్ మోటార్స్ వాళ్ళు ఇక్కడ ప్లాంటింగ్ అని చెప్పి జనరల్గా పెట్టిరు. హైదరాబాద్ బయట షోరూమ్ పోతే 5,60,000 6 లక్షల రూపాయలు పడతాయని, భువనగిరిలో అయితే 5 లక్షల రూపాయలకు ఒక వెహికల్ మనకు ఇష్టమని అంటున్నారు. ఓకే, భువనగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. జనరల్గా ఏంటంటే నేను ఈ భువనగిరి ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సంపాదించిన డబ్బులు కానీ ఇక్కడి జనాలు కానీ ఇక్కడనే ఖర్చు చేస్తే బాగుంటుంది. ఈడ సంపాదించి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో కార్లు కొనుక్కోవాలి, లేకపోతే సామాన్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో నివాసం ఉండాలి, ఇంకేదో అని చెప్పి పోతా ఉన్నారు. ఈ భువనగిరిలో సంపాదించిన డబ్బు భువనగిరిలో ఖర్చు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మన దగ్గర ఉన్న వ్యాపార వర్గాలను వారిని కూడా మనం బలోపేతం చేయాలి. మనం వాళ్ళ షాపులలో పోయి మనం కూడా కొనుక్కోవడం అది చేస్తే మార్కెట్లో మంచిగా ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ దివాలు తీపించి హైదరాబాద్కో ఉప్పల్కో లేకపోతే ఇంకేడుకో పోయి వాళ్ళను బలోపేతం చేస్తే మనకేం రాదు. కాబట్టి మన ప్రాంతాన్ని మన వ్యాపారస్తులను మనమే బలోపేతం చేసుకుంటాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశమేనని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ముగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐపీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, దానికి నిదర్శనం అక్రమ అరెస్టులు, దానికి నిదర్శనం ప్రతిపక్షాలపై అక్రమ అరెస్టులు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చాదో ఎంతోమంది మీద అక్రమ కేసులు, ఈడీలను పంపించడం, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు ఎవరైనా మళ్ళీ బీజేపీ పార్టీలో కలిస్తే వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ. మరి ప్రతిపక్షాల మీద ఇంత అరెస్టులు చేస్తున్నారు. ఇలా నిన్న కవిత గారిని చేశారు, ఎందరి మీద చేస్తున్నారు. మరి ఈ దేశంలో బీజేపీ నాయకులు ఎక్కడ అక్రమాలు చేయడం లేదా? బీజేపీ నాయకులు అందరూ సత్య హరిశ్చంద్రుల మరొక సత్య హరిశ్చంద్రుల ఇది ప్రజలు గమనిస్తున్నారు. నేను అందరికీ మనవి చేస్తున్నా, ఈరోజు మనకు ఆనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఒక ప్రజాస్వామ్య పాలన, ఒక మంచి పాలన. తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష పడవలసిందే. కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలపై వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇతరత్ర కేసులు పెట్టి వాళ్ళ మీద జైల్లో పెట్టే కార్యక్రమం, ఎవరైనా కొంతమంది భయపడితే పార్టీలో కలుపుకొని వాళ్ళ మీద కేసులు ఉపసంహరణ, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? చాలా సందర్భాలు అంటున్నారు బీజేపీ నాయకులు, కవిత గారిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసే మీకు మొదలే తెలుసు కదా, నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. ఆమె ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయడం జరిగింది. అంతకుముందు ఆమె కేవలం విట్నెస్గా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. 19వ తారీఖున విచారణ ఉంది. 19వ తారీఖున విచారణ ఉన్న సందర్భంలో ఎన్నికల కోడ్ ఈరోజు వస్తున్న సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా బీజేపీ కాంగ్రెస్ కుట్ర, ఇలా కవితమ్మ అరెస్ట్ అనే మాట కూడా మరి సందర్భంలో మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ బిల్లు మేరకు మరి అప్పటికప్పుడే మరి ఇలా ధర్నా కార్యక్రమం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మరి అన్ని మండలం నుంచి మరి ముఖ్య నాయకులు రావడం జరిగింది. మేము మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి తక్షణమే ఇలాంటి అక్రమ అరెస్టులు మీరు ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన పన్నాగంలో భాగంగా అనేది చెప్పక తప్పదు. మోడీ గారి ప్రభుత్వం కవితను బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కుత్బుల్లాపూర్ షాపూర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ధర్నా చేసిన బీఆర్ఎస్ తుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ షంబీపూర్ కృష్ణవేణి, 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, 126 డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్, 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, యూత్ నాయకులు అందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది.
కవితను వెంటనే రిలీజ్ చేయాలని నినాదాలు చేశారు. అరెస్ట్ నిరసనగా పెద్ద ఎత్తున ఉప్పలపూర్ కాన్స్టిట్యూన్సీ గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కార్యకర్తలు అందరం కూడా వారి సంఘీభావంగా ఈ రోజున మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి శక్తులను అడ్డుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ మీరు చేసే వాటికి రేపు ఓటుతోని మీకు గుణపాఠం నేర్పుతామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ తప్పకుండా ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మా పార్టీ భారత రాష్ట్ర సమితి ఆదేశానుసారం ఈరోజు యావత్ తెలంగాణలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ధర్నా చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అన్యాయంగా అక్రమంగా మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయదని న్యాయస్థానం చెప్పినా కూడా ఇవాళ అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం. మరి భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ఇవాళ చాలామంది నాయకులను కార్యకర్తలను వేధిస్తున్నారంటే ఈ సందర్భంగా మనందరికీ గమనిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్లో ఎన్నికల్లో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. షాపూర్ నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కవితక్కను అక్రమ అరెస్టుకు నిరసనగా మేము కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకే మరి నిన్న సాయంత్రం కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కేసులకు టీఆర్ఎస్ పార్టీ ఏం కొత్త కాదు, భయపడము, ఇలాంటి న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని